మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలు మీకు ఎంతో ఆధ్యాత్మికంగా ఉపయోగపడుచున్నవని కూడా నమ్ముతూ ఉన్నాను. మాకు చూపిస్తున్న దేవుని కృప ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అన్న అనే ఒక ప్రవక్తిని గురించి రాయబడింది. ఆవిడ గురించినటువంటి ఒక మాటను నేను చదువుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆ మాటను మనం గమనిస్తే అన్న జీవితంలో ఉన్నటువంటి ఒక ప్రాధాన్యతను మనం అక్కడ గమనించవచ్చు. దేవాలయమును విడువక అనుటలో దేవునిని ఏ విధంగా తను హత్తుకొని ఉందో ఆ విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఒకసారి కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. 27:4 అక్కడ మనం గమనిస్తే, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. దావీదు మాట్లాడుతున్న మాట. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే నేను దేవాలయమును విడువక నేను జీవిస్తాను అంటున్నాడు. దావీదే మరొక సందర్భంలో అంటున్నాడు. 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటున్నాడు. నా ప్రాణము నిన్ను అంటి అన్నప్పుడు హత్తుకొని 2 పేపర్స్ని అంటించుట అన్నప్పుడు కలిపివేయుట. అంటే నేను దేవుడు వేరు కాదు, నేను దేవునిలో భాగం అన్నట్లుగా నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది అంటున్నాడు. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను అన్న. ఈ మాటలను మనం ఆలోచిస్తున్నప్పుడు దేవునితో సాంగత్యం, దేవునితో సాన్నిహిత్యం, దేవునితో మనం ఉండగలిగే అనుభవాలు ఈ లోకంలో ఏ అనుభవము కూడా దానితో సరితూగదు, సరిరాదు. కనుక మన జీవిత ప్రాధాన్యతలలో మనం దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏ మేరకుంది? నా ప్రాణము దేవునిని అంటి వెంబడించుచున్నది. మానక దేవుని సన్నిధిలో నిత్యము నా జీవిత కాలమంతయు యెహోవా సన్నిధిలో నివసింపగోరుచున్నాను. వాట్ ఎ ప్యాషన్, తృష్ణ అంటున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈ బిజీ షెడ్యూల్స్లో, ఈ ఒత్తిడి ఉన్నటువంటి జీవితాలలో దేవునికి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన ఆలోచనల్లో, మన ప్రాధాన్యతల్లో, మన ప్రణాళికల్లో ఇచ్చే ప్రాధాన్యత ఒకసారి మనం ఆలోచిద్దాం. ఈ సందర్భాలన్నిటిని మనం మానక, విడువక, హత్తుకొని అనే మాటలు. కనుక వారి జీవితాల గురించి కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు, దావీదు గురించి ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు ఉన్నతమైనటువంటి అనుభవం, నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా, దావీదు వంటి రాజు పుట్టలేదు, పుట్టబోడు అన్నట్లుగా అట్టి రీతిగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. కారణం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఏ మేరకు మనం దేవుని హత్తుకొని వెంబడిస్తూ ఉన్నాం? ఒకసారి మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, చెప్దాం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది ప్రభా అని చెప్పగలిగే అనుభవాల్లోనికి వెళ్దాం. నా జీవిత కాలమంతయు దేవా నీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రభా అనేటువంటి తృష్ణ ఇండివిజువల్స్గా, వ్యక్తిగతంగా మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా దేవునికి అంటు కట్టబడి దేవుని సన్నిధిలో ఎదగగలిగే అనుభవాలు మన జీవితాల్లో దేవుడు దయచేయునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, మేము మిమ్మల్ని అంటి వెంబడింపలేకపోవడానికి గల కారణాలేంటో మేము అన్వేషిస్తూ నా తండ్రి వాటిని గమనించి వాటిని దూరపరుచుకొని మిమ్మల్ని అంటి వెంబడించగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవాలయము విడువక అన్న గురించి మాట్లాడాం ప్రభా. నిజమే ప్రభా, మిమ్మల్ని విడువక నా తండ్రి మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగే అనుభవాలు
మా జీవిత కాలమంతయు మీ సన్నిధిని కోరుకునే అనుభవాలు మాకు అనుగ్రహించమని, తత్ఫలితంగా మీరు మాకిచ్చే ఆశీర్వాదాలు, అనుభవాలు గొప్పవి ప్రభువా. కనుక మిమ్మల్ని స్తుతిస్తూ నిత్యము మీ సన్నిధినే కోరుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.